Hello my dear school directors, principals, IT in charges and teachers. Welcome to EduHunts IT Foundation Program 2025-26. ముందుగా నేను మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మన IT Foundation ప్రోగ్రామ్ని 2015 నుంచి ఆదరిస్తున్నారు. మీరు చాలామంది ఈ ప్రోగ్రామ్ రెన్యూవల్ చేసుకున్నారు. అలాగే చాలామంది కొత్త వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలోకి ఈ సంవత్సరం ఎన్రోల్ అయ్యారు. మీ అందరికీ కూడా 2025 అకాడమిక్ ఇయర్లోకి స్వాగతం చెప్తున్నాము. ఈ 2025లో మన ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది, మన ప్రోగ్రాంలో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ప్రోగ్రామ్ని గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న వాళ్ళకైతే మన ప్రోగ్రామ్ ఫీచర్స్ అన్నీ తెలుసు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఫీచర్స్ తెలియాలి. అలాగే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మేము ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చాం అనేది తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. దయచేసి మీరు సమయాన్ని కేటాయించి తప్పక చూడండి. ఈ వీడియోని క్లియర్గా చూసినట్లయితే ఈ ఇయర్ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్గా మనం రన్ చేయగలుగుతాం. మన నినాదం, మన మోటో ఏంటి? ఇఫ్ యూ విష్ టు రన్ అన్ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ స్కూల్, వీఆర్ దేర్. మీరు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మేమున్నాం, మేము మీ ముందు వెనక ఉన్నాం అని ధైర్యంగా చెప్తూ అదే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి. ప్రతి ప్రోగ్రాము ప్రతి ఫీచర్ గురించి క్లియర్గా తెలుసుకొని ప్రతి ఫీచర్ని క్లియర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, మనం స్కూల్ యొక్క నేచర్ని, తన యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని 4 kinds ఆఫ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సీమ్, స్పార్క్, ఒలింపియాడ్ అండ్ ఒలింపియాడ్ అడ్వాన్స్డ్. ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పటికి కూడా మనం ఇచ్చే సర్వీసెస్ కొన్ని కామన్గా ఉంటాయి. ఆ కామన్ ఫీచర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఆల్రెడీ మేము ఈ ఇయర్ బుక్స్ని పంపించడం జరిగింది, మీరు బుక్స్ని రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ మీకు పంపిస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ వెల్ ప్లాన్డ్ మైక్రో షెడ్యూల్. ఆ మైక్రో షెడ్యూల్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎలా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనే డీటెయిల్స్ నేను నెక్స్ట్ స్లైడ్లో మైక్రో షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టీచర్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, వీడియో లెక్చర్స్ ఎట్లా వీటిని తీసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మైక్రో షెడ్యూల్కి అనుగుణంగా మేమేం చేస్తున్నాం, ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ని మీకు పంపిస్తున్నాం. సో ఏ రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏ క్వశ్చన్ యొక్క డేట్ ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేది పేపర్ బేస్డేనా అంటే కాదు, కంప్యూటర్ బేస్డ్ కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయొచ్చు. మీకు ఒక 20-30 సిస్టమ్స్ ఉన్నాయంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ ప్లస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాం. రెండిట్లో ఉండేటువంటి పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్, రెండిట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామ్ని సీరియస్గా కండక్ట్ చేద్దాం అనుకుంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని పిల్లలకి ప్రాక్టీస్ పర్పస్లో కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్తో మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓఎంఆర్ షీట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్ పంపిస్తాం. సో ఓఎంఆర్ షీట్స్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎలా బబుల్ చేయాలనేది మీకు చెప్తాను. తర్వాత ఈ ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేసిన తర్వాత మరి వాటిని రిజల్ట్ అనాలిసిస్ చేయాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. సో టెక్నికల్ సపోర్టు, సాఫ్ట్వేర్ సపోర్ట్తో మేము ఈ డీటెయిల్ రిజల్ట్ అనాలిసిస్ ఇస్తాం. ఎన్ని రకాల అనాలిసిస్ ఇస్తాం, ఆ అనాలిసిస్ని పిల్లలకి ఎలా మీరు చూపించాలి అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. సో టాపర్కి ఎంకరేజ్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం కూడా వాడే టాపర్ రావడానికి ట్రై చేస్తాడు. బాటమ్ స్టూడెంట్ టాపర్కి వచ్చే ఎంకరేజ్మెంట్ చూసి వాడు కూడా టాప్ రావడానికి ట్రై చేస్తాడు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇయర్లీ 3 to 4 times పిల్లలకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ని పంపిస్తాం. సో ఆ మెడల్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఈ రన్నింగ్లో మనం అకాడమిక్ ప్రోగ్రామ్ని వాళ్ళు కంప్లీట్ చేసినట్లుగా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని మా ద్వారా మన స్కూల్స్లో సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఈ ప్రోగ్రామ్ని కనుక చక్కగా మేము చెప్పిన విధంగా చెప్పిన డేట్స్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి, ఐఐటి ఇన్ఛార్జెస్కి బెస్ట్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అవార్డ్స్ని ఇస్తాం. తర్వాత పిల్లలు కనుక ఎక్స్ట్రాగా ఏమైనా నేర్చుకుందాం అనుకుంటే అసైన్మెంట్స్ కోసం, తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేద్దామంటే ప్రాక్టీస్ టెస్ట్ కోసం, తర్వాత మేము టీచ్ చేసినటువంటి వీడియో లెక్చర్స్ ఉన్నాయి, ఆ వీడియో లెక్చర్స్ని కూడా మీ పిల్లలకు చూపించాలని మీరు కోరుకుంటే మన దగ్గర యాప్ ఉంది. ఆ డెడికేటెడ్ యాప్ని ఎలా యూజ్ చేయాలని కూడా మీకు నేను చెప్తాను. తర్వాత మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తెలియజేయడం కోసం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మేము పంపిస్తాం. ఇవన్నిటిని కూడా యూజ్ చేసుకొని మన ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా చూడడం కోసం మీకు అకాడమిక్ మెంటర్స్ని కూడా మేము అందిస్తాం. ఈ అకాడమిక్ మెంటర్స్ లేదా కోఆర్డినేటర్స్ మీకు డైలీ కాల్స్ చేస్తుంటారు. డైలీ కాల్స్ చేసి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, అలాగే ఎగ్జామ్స్ మేము చెప్పినట్టుగా టైం టు టైం కండక్ట్ చేస్తున్నారు లేదా అనేవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్ లోపలికి వెళ్దాం.
ఇప్పుడు మనం సీమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసాం, ఆ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, ప్యాటర్న్స్ అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సీమ్ ప్యాటర్న్ ఈజ్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ద CBSE and state board textbooks. So 80 to 90% topics are covered from the CBSE textbooks. Now let us see the academic planning of this SEAM program. SEAM లో మనకి 2 types ఉన్నాయి, IIT and NEET. ఈ IIT అయినా NEET అయినా సరే ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూషన్ ఒకేలా జరుగుతుంది. తేడా ఏంటంటే IIT స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. NEET వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా బయాలజీ యాడ్ అవుతుంది. ఈచ్ 1 వాల్యూమ్ ఉంటుంది. రీజనింగ్ అనేది ఆప్షనల్. కొన్ని స్కూల్స్ వాళ్ళు మా దగ్గర రీజనింగ్ తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. సో రీజనింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. సో నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది చూసారు. ఈచ్ 1 వాల్యూమ్ వస్తుంది. ఐఐటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈచ్ 1 వాల్యూమ్. మరి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఎన్ని పీరియడ్స్ టీచింగ్కి కావాలి అనేది చూస్తే మ్యాథ్స్కి వీక్లీ మీరు 3 పీరియడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 3, బయాలజీ మీరు ఆప్ట్ చేస్తే బయాలజీకి ఒక 3 పీరియడ్స్. రీజనింగ్ అనేది టీచింగ్ మేము కంపల్సరీ చెప్పం. మీ దగ్గర టీచర్ అవైలబుల్గా ఉంటే 1 లేదా 2 పీరియడ్స్ చెప్పొచ్చు, లేకపోయినా పర్వాలేదు. పిల్లలు ఓన్గానే రీజనింగ్ చదువుకోగలరు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎంత అంటే 6 monthsలో ఈ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేయొచ్చు. సో జూలైలో మనం యాక్చువల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో జూలైలో స్టార్ట్ చేసిన వాళ్ళు డిసెంబర్తో ఎండ్ చేస్తారు. కొందరు లేట్గా మాతో టైప్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఫిబ్రవరితో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటే FTs అంటే ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్, అంటే 15 daysకి ఒకసారి జరిగేటువంటి ఎగ్జామ్స్ అనమాట. ఆల్టర్నేట్ సాటర్డే ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇట్లాంటి ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ 8 కండక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ 4 FT1, FT2, FT3, FT4 తర్వాత ఒక మొత్తం ఓవరాల్ సిలబస్ మీద మళ్ళీ ఒక క్యూములేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అట్లాంటివి 2 క్యూములేటివ్స్ వస్తాయి వీళ్ళకి. ఇవి సుమారుగా 2 monthsకి ఒకసారి జరుగుతాయి. తర్వాత అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో మనకి ఎంటైర్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. సో ఇది మనం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్. తర్వాత నేచర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఈ FTC లేదా CTC లేదా GTC యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. అన్ని ఎగ్జామ్స్ కూడా మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్సే ఉంటాయి. ఈ FT యొక్క డ్యూరేషన్ IIT వాళ్ళకైతే 90 minutes ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 200. అదే NEET వాళ్ళకైతే 2 hours ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 260. ఎన్ని బిట్స్ ఇస్తాం అంటే 15 per సబ్జెక్ట్. రీజనింగ్ 5 అంటే మ్యాథ్స్ 15, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15, బయాలజీ 15. రీజనింగ్ 5 questions ఉంటాయి. అదే CTC వచ్చేటప్పటికి, GTC వచ్చేటప్పటికి అవి కూడా ఆబ్జెక్టివ్ టైపే, కానీ దీని డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వీటికి IIT వాళ్ళకి 150 minutes అంటే 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ 360. అదే NEET వాళ్ళకి అయితే 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 480 marks ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఉంటుందంటే 30 questions ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈచ్ సబ్జెక్ట్ 30 marks. ఈ CTCలోను GTCలో మాత్రం మనం రీజనింగ్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ లెట్ us see the test standard of these SEAM question papers. టెస్ట్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి కొంచెం మార్క్స్ వస్తే కొంచెం బూస్టప్ అయ్యి చదువుతారు అనే ఉద్దేశంతో 50 to 60% బిట్స్ డైరెక్ట్ మెటీరియల్ బిట్స్ ఇస్తామండి. సో ఎవరికైనా స్టూడెంట్స్కి 50 to 60% క్వశ్చన్స్లో మార్క్స్ వస్తున్నాయంటే వాళ్ళు మెటీరియల్ బాగా చేస్తున్నారు, అంతకుమించి వాళ్ళు ఏమి యూటిలైజ్ చేయట్లేదు బ్రెయిన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో 50 to 60% మాత్రం మెటీరియల్ బిట్స్ ఇస్తాం. తర్వాత ఈ మెటీరియల్ బిట్సే ఇస్తాము, ఇంకా 20 to 30% కాకపోతే న్యూమరికల్ చేంజ్ చేస్తాం. అంటే బై హెడ్ చేయకుండా వాళ్ళకి క్వశ్చన్కి సొల్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ తెలిస్తేనే వాళ్ళకి ఆన్సర్ వచ్చే విధంగా మనం న్యూమరికల్ చేంజ్ చేసి 20 to 30% క్వశ్చన్స్ని ఇస్తాం. అలాగే టీచర్ చాయిస్, మా టీచర్స్ వాళ్ళు ఓన్గా క్వశ్చన్స్ని క్రియేట్ చేసి కానీ లేదా ఏదైనా రిఫరెన్స్ మెటీరియల్స్ నుంచి కానీ ఒక 20% వరకు క్వశ్చన్స్ని ఇస్తారనమాట. ఇది టెస్ట్ యొక్క స్టాండర్డ్. మనకు తెలుసు కదండి, మ్యాక్సిమం IIT క్వశ్చన్ పేపర్స్ అంటే అన్సీన్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో అన్సీన్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం నియర్లీ 40% వరకు కూడా స్ట్రేంజ్ క్వశ్చన్స్ వాళ్ళకి ఇస్తున్నాం. అదే స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టఫ్నెస్ లెవెల్ పెరుగుతుంది అనమాట. వాళ్ళకైతే డైరెక్ట్ బిట్స్ 20% మాత్రం ఉంటాయి, అన్సీన్ క్వశ్చన్స్ లేదా న్యూమరికల్ చేంజ్ చేసిన క్వశ్చన్సే 80% ఉంటాయి. నెక్స్ట్ రిజల్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఏ ప్రోగ్రామ్కైనా సరే సేమ్ అండి, మేము ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ని ప్రోగ్రామ్స్కి ఇస్తాం. రిజల్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వైజ్ మార్కింగ్ ర్యాంకింగ్ ఇస్తాం. తర్వాత స్కూల్ ర్యాంకింగ్, గ్లోబల్ ర్యాంకింగ్ అంటే SEAM ప్రోగ్రామ్ మా దగ్గర ఎంతమంది స్కూల్స్ తీసుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ తీసుకున్న స్కూల్స్ అన్నింటినీ క్లబ్ చేసి ఆ అన్ని స్కూల్స్లో మీ స్కూల్ ఏ పొజిషన్లో ఉంది అనేటువంటి, అలాగే మీ స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారు అనేటువంటి ర్యాంకింగ్ ఇస్తాం. తర్వాత ఎర్రర్ అనాలిసిస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్రర్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే వీ విల్ గివ్ RWL రిపోర్ట్ ఇస్తాం. అంటే రైట్, R ఫర్ రైట్, W ఫర్ రాంగ్, L ఫర్ లెఫ్ట్. మీన్స్ హౌ మెనీ క్వశ్చన్స్ ఈ మేడ్ రైట్ అండ్ వాట్ ఆర్ ద నెంబర్స్,
హౌ మెనీ క్వశ్చన్స్ హీ మేడ్ రాంగ్, వాట్ ఆర్ దోస్ నెంబర్స్, హౌ మెనీ క్వశ్చన్స్ హీ మేడ్ లెఫ్ట్, వాట్ ఆర్ దోస్ నెంబర్స్. ఇట్లాగా మీకు నెంబరింగ్ ఇస్తాం. సో రైట్ ఎన్ని చేశాడు, ఆ నెంబర్స్ ఏంటనేది మనకు అవసరం లేదు, బట్ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ని అన్అటెంప్టెడ్ విడిచిపెట్టేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టూడెంట్ రాంగ్ 2 క్వశ్చన్స్ చేశాడు. ఏ క్వశ్చన్స్? 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ రాంగ్ చేశాడు. అలాగే లెఫ్ట్ 3 క్వశ్చన్స్ లెఫ్ట్. ఏంటో క్వశ్చన్స్? 14, 16, 20 ఇలా విడిచిపెట్టేశాడని తెలిసింది అనుకోండి. సో మీరేం చేయాలంటే, నాన్న నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాం కాబట్టి దాన్ని నోటీస్ బోర్డులో పేస్ట్ చేసి, నాన్న నువ్వు ఈ క్వశ్చన్స్ని రాంగ్ చేసి అలాగే విడిచిపెట్టేసావు కాబట్టి వీటిని నీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటావా, లేకపోతే మీ క్లాస్ టీచర్ ద్వారా తెలుసుకుంటావా, తెలుసుకుని నెక్స్ట్ డే నాకు వచ్చేటప్పటికి ఒక నోట్బుక్లో వీటిని ఆన్సర్ చేసి చూపించు అని చెప్పారు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఫ్రెండ్ లేదా ఇంకా అదర్ సోర్స్ టీచర్ దగ్గర నుంచి నేర్చుకొని రాసి చూపిస్తాడు. అప్పుడే ఉంది వాడికి ఏ కాన్సెప్ట్స్లో మిస్టేక్స్ వచ్చాయి, ఏ కాన్సెప్ట్స్ వాడికి రాంగ్ అయ్యాయో, ఏ కాన్సెప్ట్స్ వాడికి రావో నేర్చుకొని నెక్స్ట్ జరగబోయే క్యూములేటివ్ ఎగ్జామ్స్కి రెడీగా ఉంటాడు. అలాగే నెక్స్ట్ జరగబోయే క్లాసెస్ కూడా రెడీగా ఉంటాడు కాబట్టి నెక్స్ట్ క్లాసెస్ కూడా వాడికి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద ఎర్రర్ అనాలిసిస్. నెక్స్ట్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే, ఇది పిల్లడు జనరల్గా మా అబ్బాయి బాగా ఎగ్జామ్స్ రాసండి కానీ మార్కులు తక్కువ వచ్చని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు మనం ప్రతి స్టూడెంట్ యొక్క టెస్ట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఇస్తాం అన్నమాట. అదేం చెప్తుందంటే, ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ఏ, హీ మార్క్డ్ బి అనుకోండి, వీడికి మార్కింగ్ ఏం రాలేదు అని చూపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ఏ, హీ బబుల్డ్ ఏ, సో రైట్. థర్డ్ ఆన్సర్ ఏ బట్ హీ మార్క్డ్ బి, సో దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ మీకు ఇస్తుంది. దాన్ని మీరు పేరెంట్స్ చూపించారనుకోండి, సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు ఖచ్చితంగానే యాక్యురేట్గా రిజల్ట్ ఇచ్చారని. ఇంకా మీకు కావాలనుకుంటే ఓఎంఆర్ షీట్స్ కూడా మేము ఇస్తాం. దాన్ని మీరు కూడా పేరెంట్స్ చూపించి ఎవరైనా పేరెంట్స్ మీకు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ టీచింగ్ అనాలిసిస్ అనేది ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టీచర్స్ వాళ్ళ యొక్క టీచింగ్ని ఎబిలిటీస్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్వశ్చన్ని క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎంతమంది కరెక్ట్ చేశారు, ఎంతమంది రాంగ్ చేశారు? సో 20 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 10 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. సెకండ్ క్వశ్చన్ని 30 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 0 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. థర్డ్ క్వశ్చన్ 0 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 30 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. ఇట్లా మీకు చెప్తుంది. ఇది కనుక టీచర్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇటువంటి ఎగ్జామ్స్ని ఇటువంటి క్వశ్చన్స్ని మన స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం కొంచెం స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఏ క్వశ్చన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ స్టూడెంట్స్కి పూర్తిగా అర్థం కాలేదో దాన్ని మీరు ఒకసారి రీటీచ్ చేసినా సరే తప్పేం లేదు, రీటీచ్ చేయొచ్చు. రీటీచ్ చేసినప్పుడు నెక్స్ట్ చెప్పే సిలబస్ మీకు సింప్లిఫై అయిపోతుంది. సో ఈ విధంగా మీకు టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం టీచింగ్ అనాలిసిస్ అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం రిజల్ట్స్ అనాలిసిస్ అనేది మీకు పంపిస్తాం. నెక్స్ట్ మరి రిజల్ట్ అనాలిసిస్ తర్వాత మీరు కనుక కోరుకుంటే పేరెంట్స్కి SMS పంపించడం అట్లాంటివి కూడా మనం చేస్తాం. వాట్సాప్ ద్వారా పంపించగలము, SMS కూడా పంపించగలం. ఇది మీరు కోరుకున్నట్లయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు సీమ్ ప్రోగ్రామ్ యొక్క టెస్ట్ డేట్స్ అలాగే మైక్రో షెడ్యూల్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఎస్, దిస్ ఇస్ అవర్ సీమ్ ప్రోగ్రామ్స్ మైక్రో షెడ్యూల్. ఈ మైక్రో షెడ్యూల్ ఈ వీడియోలో చూసి మీరు వరే అవసరం లేదు. మీకు మీ స్కూల్కి ఎడ్యుహంట్కి కలిపి మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేసాం, వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో మీ అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నేను స్కూల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తుందంటే మన ఐఐటీకి రిలేటెడ్ స్టాఫ్ అందరినీ యాడ్ చేయండి. ఆ గ్రూప్లో మేము అన్నింటిని కూడా పోస్ట్ చేస్తుంటాం. ఆ పోస్టింగ్స్ అన్నింటిని కూడా అందరూ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. మీరు మా పోస్ట్ని ఫాలో అవుతున్నట్టుగా జస్ట్ ఒక థంబ్నెయిల్ కానీ ఎస్ నోటెడ్ ఏదో ఒక చిన్న మాటని అక్కడ పోస్ట్ చేయండి, మాకు అర్థమవుతుంది మీరు చూస్తున్నారని. సో ఈ మైక్రో షెడ్యూల్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ కొన్ని QR కోడ్స్ ఇచ్చాం. ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీకు ఇంకాస్త డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సో ఈ బుక్ని ఎలా డిజైన్ చేసాం, మైక్రో షెడ్యూల్ని ఎట్లా డిజైన్ చేసాం, FT ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, CDF ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, OMR సీట్స్ బబ్లింగ్ ఎలా చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీటిని స్కాన్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ చూస్తే మనకి డే వైజ్ మేము సీమ్ ప్రోగ్రామ్ అనేది July 14th నుంచి స్టార్ట్ చేసాం. సార్ ఎందుకు సార్ July 14th వరకు మీరు టైం తీసుకున్నారంటే, మనకు తెలిసింది కదా ఇప్పుడు మీకు అడ్మిషన్స్ అవుతుంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఎవరు ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎవరు అడాప్ట్ చేసుకోకూడదు అనేటువంటి స్ట్రగుల్స్ మీకు ఉంటుంటాయి. సో ఇదంతా స్ట్రీమ్ లైన్ అవ్వడానికి మనకి July 1st వీక్ అవుతుంది అని మేము ఊహించుకుంటూ సో July 14th నుంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. ఈ July 14th వరకు మీరు మీ యొక్క స్టేట్ బోర్డ్ సిలబస్ని కొంచెం కంప్లీట్ చేయండి. July 14th కల్లా మీరు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. అక్కడ మన బుక్లో ఉన్నటువంటి సిలబస్ని
మేము ఏ వీక్కి ఎంత కంప్లీట్ చేయాలి, 15 డేస్కి ఎంత కంప్లీట్ చేయాలని ఇక్కడ చూపించాం. సో ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మీకు 26th జూలైలో ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, FT బేస్డ్ ఆన్ ది అబౌవ్ సిలబస్. నెక్స్ట్ ఇక్కడ మీకు గ్యాప్ ఇచ్చాం, ఫార్మేట్ ఎగ్జామ్స్ వస్తాయి ఇక్కడ. అక్కడ ఫార్మేట్ ఎగ్జామ్స్ టైంలో మీరేం టీచ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ స్టేట్ బోర్డ్ సిలబస్ మీద ఫోకస్ చేయొచ్చు. అదే స్పార్క్ లేదా ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్కి అయితే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్యాప్ వాళ్ళకి ఉండదు, మీకు ఉంటుంది. నెక్స్ట్ మరలా ఒక 15 డేస్ గడిచాయి, FT2 జరుగుతుంది. తర్వాత వినాయక చవితి హాలిడే ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇలా జరిగిన తర్వాత FT3 జరుగుతుంది, FT3 సెకండ్ సాటర్డే హాలిడే. FT4 తర్వాత మీకు దసరా హాలిడేస్ వచ్చాయి. ఇక్కడ రివిజన్ ఫర్ క్యుములేటివ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. దసరా హాలిడేస్ నుంచి వచ్చిన వెంటనే మీకు మరలా రివిజన్ ఫర్ క్యుములేటివ్ టెస్ట్ని ఇచ్చాం. ఇక్కడ October 10th క్యుములేటివ్ టెస్ట్ 1 జరుగుతుంది. సో ఈ క్యుములేటివ్ టెస్ట్ 1 జరిగిన తర్వాత ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ బేస్ అన్ని చేసుకొని దానికి యావరేజ్ని బేస్ చేసుకుని స్టూడెంట్స్కి మేము మెడల్స్ పంపిస్తాం. తర్వాత మరలా ఫార్మేట్ ఎగ్జామ్స్ FA2కి గ్యాప్ ఇచ్చాం. సో ఈ విధంగా ఇలా ప్రోగ్రామ్ అంతా వెళ్తుందండి. తర్వాత సబ్మిట్ ఎగ్జామ్స్ ఇక్కడ జరుగుతాయి, ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చాం. తర్వాత FT6 జరిగింది, ఇలా వెళ్తే FT8, తర్వాత రివిజన్ ఫర్ గ్రాండ్ టెస్ట్. తర్వాత January 10th కల్లా మనం ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసాం, గ్రాండ్ టెస్ట్ 1. సో ఇది మన యొక్క కంప్లీట్ ప్రోగ్రామ్ ఫర్ సిమ్. అన్ని క్లాసెస్ కూడా మనకి మైక్రో షెడ్యూల్స్ ఇట్లాగే ఉంటాయి. వీటన్నిటి కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా వీటి ప్రింటెడ్ కాపీని కూడా మేము త్వరలో పంపిస్తున్నాం. మేనేజ్మెంట్ దగ్గర మీరు వాటిని కలెక్ట్ చేసుకోండి. అలాగే సీమ్ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనేటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అంతా అక్కడ మైక్రో షెడ్యూల్ ఉంది. అదేవిధంగా మీకు ఈ డేట్స్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మీకు స్పెషల్గా పోస్ట్ చేస్తాను. ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. FT1 డేట్ ఏంటి, FT2 డేట్ ఏంటి, ఇదంతా మైక్రో షెడ్యూల్ నుంచి పికప్ చేసిందే, కొత్తదేం కాదు. సో ఇది గ్రాండ్ టెస్ట్ 10/10/26తో క్లోజ్ అవుతుంది. మనం చూస్తే కనుక ఎగ్జామ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సాటర్డేసే ప్లాన్ చేసాం. చాలామంది మండే ప్లాన్ చేస్తారు, కానీ మనం ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో సాటర్డే ప్లాన్ చేసాం. రీజన్ ఏంటంటే సాటర్డే ఎగ్జామ్ రాసి సండే బాగా పిల్లలు ఎంజాయ్ చేసి ఫ్రెష్గా స్కూల్కి వస్తాడు, అది కోరుకుందాం. ఓకేనా? ఈ విధంగా మన యొక్క స్పార్క్ ప్రోగ్రామ్ను మనం సక్సెస్ఫుల్గా రన్ చేసి పిల్లలకి మన ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొద్దాం. మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా సరే మాతో మీరు కాంటాక్ట్ అవ్వడం కోసం మా నెంబర్స్ అని మీకు అందజేస్తున్నాం. వాటిని మీరు నిర్భయంగా ఎనీ టైం మీకు ఇచ్చిన టైమ్స్లో కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి మీకు ఉన్నటువంటి ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే మాతో షేర్ చేసుకోండి. మాకు తెలిసినటువంటి సొల్యూషన్ మీకు అందజేస్తాం. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. జై హింద్.